ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నకల్పోజ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణైః వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ మహాశివ పురాణంలో మనం శివ నైవేద్యం గురించి మహామునులు అడిగినటువంటి ప్రశ్నలకు సూత మహాముని ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానాలు విని మనం కూడా చాలా తృప్తి పడ్డాం. అగ్రాహ్యం శివ నైవేద్యమితి పూర్వం శృతం వచః. అగ్రాహ్యం శివ నైవేద్యమితి పూర్వం శృతం వచః. ఊహిత నిర్ణయం బిల్వమాహాత్మ్యమసి సన్మునే. ఓ మహాముని, సూత మహాముని, శివ నైవేద్యము స్వీకరించరాదని పూర్వము విన్నాము కదా, విని ఉన్నాము. దాని నిర్ణయమును చెప్పు, అసలు ఏమిటి, తీసుకోకూడదా అని. ఓ గొప్ప మహర్షి దానితో పాటు బిల్వ మహిమను కూడా చెప్పమని అడిగారు. అడిగితే దానికి 36 శ్లోకములలో మనం 34 శ్లోకములలో ఆ వివరణ తెలుసుకుని ఉన్నాం. అప్పుడు ఆ మునీశ్వరులు ఇలా అడుగుతున్నారు. ఋషయ ఊచుః అథ త్రయోవింశోऽధ్యాయః శివనామ మహిమ. విద్యేశ్వర సంహితలో 23వ అధ్యాయమైనటువంటి శివనామముకు ఉన్నటువంటి మహిమ, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సూత మహాభాగ వ్యాస శిష్య నమోస్తుతే. తదేవ వ్యాసతో బ్రూహి భస్మమాహాత్మ్యముత్తమం తథా రుద్రాక్షమాహత్యం నామ మాహాత్మ్యముత్తమం త్రితయం బ్రూహి సుప్రీత్యా మమ ఆనందయ చేతసాం. అప్పుడు మహామునులు ఆ తర్వాత ఈ విధంగా అడుగుతున్నారు. ఓ ఋషీశ్వర, సూత మహాముని, వేదవ్యాసుడు శిష్యుడు అయినటువంటి వాడా, నీకు నమస్కారము. ఉత్తమమైనటువంటి భస్మము యొక్క మహిమను, రుద్రాక్ష యొక్క మహిమను మరియు ఉత్తమమ్మకు నామమహిమం అను మూడింటిని మిక్కిలి ప్రేమతో సంగ్రహముగా చెప్పి మా మనసును అలరింప చేయము. ఆ మహిమ వాటి గురించి సంగ్రహముగా, అంటే ఎంత తెలుసునో అంతా కూడా ఏమీ వదిలిపెట్టకుండా మాకు చెప్పండి మహాప్రభు. మా మనసును అలరింప చేయండి. ఈ మనస్సే కదండి తృప్తి పడవలసింది, ఈ మనసే కదా ఆనందం పడవలసింది. అది రాక్షసానందమైన, సాత్వికానందమైన, తృప్తిగా ఏదైనా కోరికలు తీర్చే పడేటువంటి తృప్తి అయినా ఆ మనస్సే. శాడిస్ట్ ఉన్నాడు, వాడు కూడా తృప్తి పడతాడంటే వాడు శాడిస్ట్ చేతలు బాగా అయినప్పుడు, వాడు బాగా జరిగినప్పుడు, 10 మంది వాడి వల్ల ఏడుస్తూ ఉన్నప్పుడు వాడు ఆనందంగా ఉంటూ ఉంటాడు. అదే ఒక మహానుభావుడు ఉంటాడు, తాను సర్వస్వం త్యాగం చేసి లోకంలో అందరికీ తృప్తిపరిచినప్పుడు, తన వలన అంత గొప్ప మేలు జరిగినప్పుడు ఆనందంగా ఉంటాడు. కొంతమంది 10 మంది బాగుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు. ఆనందించేది ఆ మనస్సు. కాబట్టి మేము నువ్వు చెప్పేటువంటి ఈ విషయముల మీద అత్యంత శ్రద్ధ కలిగి వింటాము. నాకు తెలియచెయ్యి. రుద్రాక్ష మహిమ, నామ మహిమ అనేటువంటివి, భస్మ మహిమ, వీటి గురించి తెలియచెప్పమని అడిగితే ఆ ఋషులు అడిగితే దానికి సూత మహాముని ఈ విధంగా అంటున్నాడు. సాధు పుష్టం భవద్భిశ్చ లోకానాం హితకారకం భవంతో వై మహాధన్యా పవిత్రాః కులభూషణాః. ఓ సూత మహాముని ఇట్లా చెప్పను. ఓ ఋషీశ్వరులారా, మీరు లోకములకు హితమును చేయు ప్రశ్నను అడిగితిరి. మీరు గొప్ప ధన్యులు, పవిత్రులు, వంశమునకు అలంకారము వంటి వారు. మీరు లోకానికి ఉపకారం చేసే ప్రశ్నలే అడుగుతున్నారు. ఇది కావాలి, అది కావాలి, అది కంచం ఎలాగ, ఇది ఎలాగా అడగటం లేదు. కాబట్టి దీనివలన ఇలా లోకోపకారమైన పనులు చేయడం వలన మీరు ధన్యులయ్యారు అని అంటూ
ఏషాం చైవ శివ సాక్షాద్దైవం పరమం శుభం, ఏషాం చైవ శివ సాక్షాద్దైవతం పరమం శుభం, సదా శివకథాలోకే వల్లభ భవతాం సదా. మీరు పరదైవమగు శివుని పరమేశ్వరుని కొలుచుచున్నారు. మీకు సదా శివుని గాథలో ఈ లోకములో సర్వదా మిక్కిలి ప్రీతికరమై ఉన్నది. అది మీకేం ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క కథలంటే మీకు చాలా ఇష్టం. తే ధన్యాశ్చ కృతార్థాశ్చ సఫలం దేహధారణం ఉద్ధృతంచ కులం తేషాం ఏ శివం సముపాసతే. శివుని ఉపాసించేటువంటి వారు, ఓ ఋషీశ్వరులారా, ఎవరైతే శివుని పూజిస్తారో వారు ఉపాసిస్తారో వారు ధన్యులు, కృతకృత్యులు, వారి జన్మ సఫలము, వారి కులము ఉద్ధరింపబడును. కృతకృత్యులు చేసేటువంటి పనుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఉత్తమమైన లాభమును పొందేటువంటి వారు, ఆ ఫలం లభిస్తుంది వారికి ఆ పని వలన. అంటే ఎవరైతే పరమాత్ముని శరణు పొంది ఉపాసిస్తారో వారు అయి ఉన్నది. ముఖ్యేయస్య శివనామ సదా శివ శివేతి చ, ముఖ్యేయస్య శివనామ సదా శివ శివేతి చ, పాపాని న స్పృశ్యంత్యేవ ఖదిరాంగారకం యథా. సదాశివ శివ అంటూ శివనామమును జపించు వానిని చెదలు నిప్పును వలె పాపములు స్పృశించజాలవు. చెదలు నిప్పును ముట్టుకుంటాయండి? ముట్టుకోవు. కానీ టేకు కర్ర అయినా సరే దానికి చెదలు పట్టేస్తాయి. ఇంకా ఎంత మంచి కర్రకైనా చెదలు పట్టేసి తగలేస్తాయి. రాళ్లను తినేస్తాయి. ఇల్లంతా బాగుంటుంది, కింద ఉన్నటువంటి పునాదిలో ఈ చెద పుట్టి చీమలు, చెదచీమలు ఆ రాళ్లను కూడా తినేస్తాయి. అంత దారుణంగా ఉంటుంది. అలాగా ఆ నిప్పుతే కానీ ఆ చెదలు నిప్పును ముట్టుకోలేవు. అలాగా శివనామము చేసుకుంటూ ఓం నమ శివాయ, సదాశివ, సాంబశివ, హరహర, మహాదేవ, శంభో శంకర, జయంకర, త్రిశూలధారి, త్రినేత్రధారి అంటూ ఆయన్ని పూజించుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉండేటువంటి వాడు వాడి ఏ పాపము కూడా అంటుకోదు. శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనం తన్ముఖం చ తదా యో వై పశ్యతి ప్రీతిమాన్ నరః తీర్థజన్యం ఫలం తస్య భవతీతి సునిశ్చితం. ఓ మునీశ్వరులారా, ఏమనుకోవాలంటే, ఓ శివ నీకు నమస్కారము అని పలికే పాపములను అలా పలికినట్లయితే ఆ నోరు పాపములన్నింటినీ పోగొట్టి పవిత్ర తీర్థము. ఎవరైతే పరమేశ్వరుడు యొక్క నామాన్ని సర్వకాలముల యందు జపిస్తూ ఉంటాడో వాడి నోరే పరమతీర్థము. గంగా, యమున, సరస్వతి వంటి అత్యంత పరమ పవిత్రమైన తీర్థములు ఏ ఉన్నాయో అటువంటి తీర్థముగా పరమేశ్వరుడి నామం వలన ఆ వాడి నోరు అవుతుంది. అట్టి భక్తుని ముఖమును ప్రీతితో తీర్థభావంతో చూచువానికి కూడా తీర్థ దర్శన ఫలము నిశ్చయముగా లభించును. అటువంటి భక్తుడు ఎవడైతే పరమశివుని నామాన్ని పలుకుతూ ఉంటాడో అటువంటి వాడి యొక్క తీర్థభావనతో చూచిన వాడికి ఆ విధంగా అవతల వాడి నోట్లోంచి ఏం పలుకులు వస్తాయా, అవి ఎంత పవిత్రంగా ఉంటాయా అని చెప్పేసేటువంటి భావనతో ఎవరైతే చూస్తూ ఉంటారో అటువంటి వాడికి కూడా ఒక తీర్థాన్ని దర్శించడం వలన వచ్చినటువంటి లాభం. కేదారం వెళ్ళాలి, జీవిత సాఫల్యం. అది మానసరోవరం వెళ్ళాలి, జీవితంలో ఒక గొప్ప కోరిక. అంతటి ఆ యాత్రను ఎంత పవిత్రంగా చేసుకుంటావో అంత పవిత్రమైన ఫలము నీకు ఆ పరమాత్మ సునామాన్ని నిత్యము స్మరించి అనుక్షణము ఒక నిమిషం కాదు, అనుక్షణము కూడా స్మరించేటువంటి వాడికి వచ్చేటువంటి ఆ అట్టి పుణ్యము, ఆ తీర్థము యొక్క పుణ్యము వాడి దగ్గర ఉంటుంది. కాబట్టి మనం వాడి చెప్పినటువంటి మాటలు ఆ నోటి వైపు ఆభావంతో చూస్తే మనకు కూడా అటువంటి పుణ్యం లభిస్తుందయ్యా అని. యత్ర త్రయం సదా తిష్టేదే తచ్చుభతరం ద్విజా, తచ్చుభతరం శుభతరం అని, తచ్చుభతరం ద్విజా తస్య దర్శన మాత్రేణ వేణీ స్థానఫలం లభేత్. ఓ ద్విజులారా, ఓ మునీశ్వరులారా, యమని యందు అత్యంత శుభకరములకు శివనామము, విభూతి, రుద్రాక్షులు అనే 3 ఉండును. అట్టివాని దర్శన మాత్రం చేత త్రివేణి సంగమములో స్నానము చేసిన ఫలము కలుగును. అది విభూతి ఉండాలి, భగవన్ నామం నోట్లో పెడుతూ ఉండాలి,
అలాగే జపమాల ఉండాలి. అది ఎవని యందు అత్యంత శుభకరములైన శివనామము, నోటితో నామము, విభూతి పూసుకొని ఉండాలి. రుద్రాక్షలు అనే 3 ఉండును. ఆ రుద్రాక్షలు దండ తావడం ఉండాలి. విభూతి ఏమిటి తెలియజేస్తుంది? త్రిమూర్తి ఆత్మకాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని మన నుదుటన తెలుస్తుంది. సృష్టి స్థితి లయకర్తల యొక్క విషయం మనం 3ని స్మరించుకుంటూ ఉంటాం అన్నమాట, ఆ స్థితిని. కాబట్టి ఉండును. అట్టి వాణి దర్శన మాత్రం చేత త్రివేణి సంగమంలో, పైగా త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి కలిసేటువంటి పవిత్రమైన ప్రయోగరాజులో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవ చ ఏతత్రయం మహాపుణ్యం త్రివేణి సదృశం స్మృతం. పైగా ఏతత్రయం శరీరే చ యస్య తిష్టతి నిత్యసః, ఏతత్రయం శరీరే చ యస్య తిష్టతి నిత్యసః తస్యైవ దర్శనం లోకే దుర్లభం పాపహారకం. ఈ 3 ఎవని శరీరమునందు నిత్యమును అట్టి వాని దర్శనము లోకములో దుర్లభము. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవరి నోట్లో భగవన్నామస్మరణ, శివనామస్మరణ జరుగుతూ ఉంటుందో, ఎవరి నుదుటిని విభూతి రేఖలు పరమ పవిత్రముగా విలసిల్లుతూ ఉంటాయో, మెడలో రుద్రాక్షమాల దారుస్తూ ఉంటాడో, అటువంటి వాడి దర్శనం చాలా కష్టం. అది కలిగిందా అది పాపములన్నింటినీ పోగొడుతుంది. కాబట్టి ఇటువంటి వాడు ఎప్పుడైతే ఆ నామాన్ని పలుకుతున్నాడో వాడిలో మలినములన్నీ పోతాయి. ఆ మలినములన్నీ పోయిన తర్వాత చూడగానే శివుడా అని అనిపిస్తుంది. శంకర భగవత్పాదారు విందుల వారును, ఆ యొక్క చంద్రశేఖరేంద్ర స్వామి వారును చూసినంతటి ఫలితం కలుగుతుంది. పైగా తద్దర్శనం యథావేని నోభయోరంతరం మనాక్ ఏవం యో న విజానాతి స పాపిష్ఠో న సంశయ. వాని దర్శనమునకు త్రివేణి సంగమ దర్శనమునకు భేదమేమీ లేదు. ఈ సత్యము ఎరుంగిన వాడు పాపాత్ముడు అన్నట్లో సందేహం లేదు. అటువంటి పుణ్యాత్ముడిని చూసినట్లయితే త్రివేణి సంగమ స్నానానికి, ఆ యొక్క మహానుభావుడి యొక్క దర్శనానికి సందేహమేమీ పడక్కర్లేదు. విభూతుర్యస్య రోభాలే నాంగే రుద్రాక్షధారణం నాస్యే శివమయీ వానీతం త్యజేద్ అధమం యథా. ఎవని లలాటముపై విభూతి లేదో, అవని శరీరమునందు రుద్రాక్ష ధరింపడం, ఎవని పలుకులు శివనామ భరితములు కావో, అట్టి వాని అధమును వలె త్యజించవలెను. కాబట్టి అటువంటివి లేనటువంటి వాడు అధముడు అవుతాడు. శైవనామ యథా గంగా విభూతిర్యమునామత రుద్రాక్షం విధిజా ప్రోక్త సర్వపాప వినాశిని. అది చూసారా? శివనామము గంగ వంటిది, విభూతి యమున వంటిది, రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టేటువంటి విరజ సరస్వతి నది వంటిది. కాబట్టి విధిజ అన్నారు, విరజ కాదు, విధిజ. విధిజ అంటే సరస్వతి నది అది. కాబట్టి భగవన్నామము, విభూతి ధారణ, ఆ యొక్క రుద్రాక్ష ధారణ, ఈ 3 కలిస్తే గంగా యమున సరస్వతి సంగమం యొక్క పుణ్యం వాడిని చూస్తేనే కలుగుతుంది. శరీరే చత్రయం యస్య తత్ఫలం చైకతస్థితం ఏకతో వేణికాయాశ్చ స్నానజం తు ఫలం బుధై. ఈ 3 యవన శరీరమునందు కలవు. వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణి సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరి ఒక వైపు ఉంచి విద్వాంసులే కాక తదేవం తు లితం పూర్వం బ్రహ్మణ హితకారిణ సమానం చైవ తజ్జాతం తస్మాద్ధార్యం సదా బుధై. పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూచెను. రెండింటి ఫలము సమానంగా ఉండను. కావున విద్వాంసులు వీటిని అన్ని వైపులా అన్ని వేళలా ధరించవలను. ఏమిటి ధరించాలి? అన్ని వేళలా భగవన్నామస్మరణ ధరించాలి, నూతన విభూతి ఉండాలి, అలాగే చేతుల మెడలో మాల, రుద్రాక్షమాల ఉండాలి. అన్నీ పోల్చి చూసేట. పోల్చి చూస్తే వాటి పుణ్యం త్రివేణి సంఘ స్నాన పుణ్యానికి ఇవి ధరించిన వాడి యొక్క పుణ్యానికి కూడా పోలికి సరిగ్గా సరిపోయింది, తూకంగా ఉన్నాయి సమానంగా. తద్దినం హి సమారభ్య బ్రహ్మ విష్ణువాదిభిస్సురై
ధార్యతే త్రితయం తచ్చ దశనాత్ పాపహారకం. ఆనాటి నుండి బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు ఈ మూడింటిని ధరించుచుండిరి. వీటి దర్శనమును పాపములను పోగొట్టును. కాబట్టి ఈ రుద్రాక్షలు ధరించటము, లలాటములో త్రిపుండ్రము పెట్టుకోవడము, అలాగే భగవన్నామస్మరణ శివనామస్మరణ చేయడము బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరూ కూడా చేస్తున్నారు. ఋషయ ఊచు. అప్పుడు ఋషీశ్వరులు అడుగుతున్నారు ఎవరిని? సూత మహామునిని. ఈదృశం హి ఫలం ప్రోక్తం నామాది త్రితయోద్భవం తన్మాహత్యం విశేషేణ వక్తుమర్హసి సువ్రత. ఋషీశ్వరుడు ఇలా అడుగుతున్నారు, నామము మొదలగు మూడింటికి గల ఫలం ఎంత గొప్పది కదా. గొప్ప వ్రతము గల ఓ సూత, వాటి మాహత్యము నీవు విచారించి చెప్పదగుదువు. ఓ మహానుభావ, నామము, విభూతి ధారణ, అలాగే మాలధారణ ఇంత గొప్పవని చెప్తున్నావు కదా, వాటి యొక్క మహిమను మాకు విడదీసి చెప్పవయ్యా. మహత్యమును విచారించి చెప్పగలవాడు నువ్వే అని అంటే, అప్పుడు సూత మహామునిసి అంటున్నాడు, ఋషయో హి మహాప్రాజ్ఞా సచ్చైవ జ్ఞానినాంబరా తన్మాహాత్మ్యం హి సద్భక్త్యా శృణుతు ఆదరతో ద్విజా. సూత మహాముని ఈ విధముగా చెప్పుచున్నారు, ఓ ఋషీశ్వరులారా, మీరు గొప్ప బుద్ధిశాలురు, మంచి శైవులు, జ్ఞానులలో శ్రేష్ఠులైన వారు కావున ఓ ద్విజులారా, వాటి మాహాత్మ్యమును మంచి భక్తితో వినండి, శ్రద్ధతో వినండి. సుగూఢమపి శాస్త్రేషు పురాణేషు శృతిస్వపి భవత్సేహన్మయా విప్రాహ ప్రకాశ క్రియతే అధునా. భవత్సేహాన్మయా విప్రాహ ప్రకాశ క్రియతే అధునా. ఓ విప్రులారా, ఇది శాస్త్రములలో, పురాణములలో మరియు వేదములలో మిక్కిలి రహస్యముగానున్నది. అయినను మీ అందరి ప్రీతి చేత దీనిని నేను ఇప్పుడు మీకు వినిపించుచున్నాను. కస్తత్రిత్రయ మహాత్మ్యం సంజానాతి ద్విజోత్తమా. మహేశ్వరం వినా సర్వం బ్రహ్మాండే సదసత్వరం. వస్మిహం నామ మహత్మ్యం యథా భక్తి సమాసతః శృణుత ప్రీతితో విప్రాహ సర్వపాపహరం పరం. ఓ శ్రేష్ఠులారా, ఓ మునీశ్వరులారా, బ్రహ్మాండంలోని వ్యక్తావ్యక్తముల కంటే పరుడైనటువంటి మహేశ్వరుడు తక్క ఈ మూడింటి మహిమను తెలియవాడు ఎవ్వడూ లేడు. ఇంకెవడికి తెలుస్తుంది? ఆయనకి తప్ప. ఈ సృష్టిలో అపరములు రెండింటికి అతీతమైనటువంటి వాడైన వాడు. ఓ విప్రులారా, నేను నామమహిమను భక్తితో సంగ్రహముగా చెప్పదను. సర్వపాపములను హరించేటువంటి ఉత్తమముకు ఈ మహిమను మీరు ప్రేమతో వినుడు. నేను ఇప్పుడు మీకు నామము యొక్క మహిమను చెప్తాను. అది ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో వినండి. పైగా సర్వ పాపములను హరిస్తుంది నామమహిమ. నిజంగా ఏమి మంత్రాలు ఎంతమందికి వచ్చో, జ్ఞానం ఎంతమందికి వేదముల ద్వారా కానీ, వేదార్థముల ద్వారా కానీ, పురాణముల ద్వారా కానీ ఇవన్నీ చదవడం, వినడం అవకాశం లేకపోయినా ఒక్క నామాన్ని పట్టుకుంటే జీవితాలు ఉద్ధరించబడతాయి. మనం సన్మార్గంలో ఉండడమే వీరి యొక్క ఇది. అందరూ సన్మార్గంలో, భగవంతుడి యొక్క మార్గంలో, అంటే లోకమంతా భగవంతుడితో నిండి ఉంది కాబట్టి అటువంటి భగవంతుడు, నేను భగవంతుడికి తేడా లేదు. ఈ సృష్టి అంతా ఉన్నటువంటి వాళ్ళకి నాకు తేడా లేదు. నేను అందరి కోసం ఉండాలి తప్ప నా కోసం కాదు అనే నిస్వార్థమైనటువంటి, అందుకనే పరమాత్ముడైనటువంటి కృష్ణ భగవానుడు చెప్పాడు, నిష్కామకర్మ చెయ్యండి అయ్యా అని చెప్పేసి. కాబట్టి అటువంటి ఉత్తమమైన ఈ మహిమను చెప్తాను మీకు. వ్యక్తావక్తముల కంటే పరుడే మహేశ్వరుడు తక్క మూడింటి మహిమను తెలియవాడు లేడు. కాబట్టి ఓ విప్రులారా, నేను నామమహిమను భక్తితో సంగ్రహముగా చెప్తాను. కాబట్టి అటువంటి నామం అక్షరముఖ రాని వాళ్ళు కూడా 2 అక్షరాలు రామ, ఓం నమ శివాయ అని రాస్తూ ఉంటారు. ఈ విధంగా ఎక్కువ రామనామాలు రాస్తూ ఉంటారు. ఎందుకంటే అది మహత్తరమైనటువంటి నామము. అలాగే నమ శివాయ పలుకుతూ ఉంటారు, మాలలు తిప్పుతూ ఉంటారు, గోవింద, ఇలా అనేక అద్భుతమైనటువంటి నామాల్ని పరమేశ్వరపూర్వకంగా స్వీకరించి వారి జీవితాల్ని ముక్తం చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి ఆ నామమహిమను ఇప్పుడు మీకు సంగ్రహముగా చెప్తాను. సర్వపాపములను హరించే ఉత్తమమైనటువంటి ఈ మహిమను మీరు ప్రేమతో శ్రద్ధగా వినండి అయ్యా. శివేతి నామ దావాగ్నేర్మహాపాతక పర్వతా భస్మే భవంత్యనాయాసా సత్యం సత్యం న సంశయ. నాయనలారా, శివనామము అనే దావాగ్ని ఎదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిద అగును అనుట మాట మాటకి ముమ్మాటకి సత్యమయ్యా. శివేతి నామ దావాగ్నే మహాపాతక పర్వతా భస్మే భవంత్యనాయాసా సత్యం సత్యం న సంశయ. పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి సౌనక శివనామైక నశ్యాని నాణ్య నశ్యాని సర్వదా. ఓ సౌనక అంటే వినేటువంటి వాళ్ళు సౌనక మహాముని. సౌనకాది మహాములు ఇలా వీళ్ళు సత్రాయాగంలో చేస్తున్నటువంటి ఈ తీర్థాలు, ఇటువంటి తీర్థాల దగ్గర కానీ లేకపోతే ఆ యొక్క నైమిసారణ్యంలో కానీ సాధారణంగా ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఆ సౌనకుడితో అంటున్నాడు, ఓ సౌనక, పాపము వలన కలిగే వివిధ దుఃఖములు కూడా కేవలము శివనామము చేతనే నశించును కానీ మరి ఒక విధముగా నశింపవు. ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే నామం పలకడం వలన సర్వపాపములు హరించబడతాయా. ఇంక వేరే దానికి దేనికి కూడా ఆ శక్తి లేదు. అంతటి శక్తి కలిగినటువంటి శివనామం తప్ప మరొకటి కాదు. స వైదికస్య పుణ్యాత్మ స ధన్యస్య బుధోమత శివనామ జపాసక్తో యో నిత్యం భువి మానవ. ఈ లోకములో ఏ మానవుడు నిత్యము శివనామమును జపించుటలో ఆసక్తి కలిగి ఉండునో అతడే వైదికుడు, అతడే పుణ్యాత్ముడు, అతడే ధన్యుడు, అతడే పండితుడు. శివాయ నమః. ఓం నమ శివాయ అని చెప్పేసి నమ పార్వతీ రమణాయ గో అంటూ ఉంటాం. హరహర మహాదేవ శంభో శంకర అని. కాబట్టి ఎవరైతే నిత్యము శివనామము జపిస్తారని ఆసక్తి, శ్రద్ధ, భక్తి, ఆతురత, ప్రేమ కలిగి ఉంటాడో అతడు వైదికుడు. అంటే ఇతడే పుణ్యాత్ముడు, అతడే ధన్యుడు, అతడే పండితుడు అని చెప్పి భవంతి వివిధ ధర్మాస్తేషాం సద్య ఫలోన్ముఖా ఏషాం భవతి విశ్వ స శివ నామజపే మునే. ఓ మహర్షి, శివనామమును జపించుట యందు విశ్వాసము గల మానవులు ఆచరించే వివిధ ధర్మములు వెనువెంటనే ఫలములను ఇయ్య సమర్థములగును. అయి వారు చేసేటువంటి పనులన్నీ కూడా చక్కటి ప్రతిఫలములను ఇస్తాయి. ఆ పరమాత్ముడి యొక్క నామాన్ని జపించడంలో శ్రద్ధాభక్తులు కనపరిచేటువంటి వారికి పాతకాని వినశ్యంతి యావంతి శివనామత భువి తావంతి పాపాని క్రయంతేన నరైర్మునే. ఓ మహర్షి, శివనామము వలన ఎన్ని పాపములు నశించునో అన్ని పాపములను భూలోకములోని మానవులు చేయరు. ఎన్ని పాపములు కలుగుతాయో, ఎన్ని పాపములు ఉంటాయో అన్ని పాపాలు కూడా శివనామ మహిమతో నశించిపోతాయి. కాబట్టి ఇంకా అటువంటి పాపాలని వీళ్ళెవరు కూడా చెయ్యరు. పాతకాని వినశ్యంతి యావంతి శివనామత భువి తావంతి పాపాని క్రియంతేన నరైర్మునే. బ్రహ్మహత్యాది పాపానాం రాశీన ప్రతిమాన్మునే శివనామధృతం ప్రోక్తం నాశయచ్చ అఖిలాన్నరైః. అఖిలాన్నరై. ఓ మహర్షి, మానవులు శివనామమును ఉచ్చరించిన వెంటనే బ్రహ్మహత్య మొదలగు పాపములు సాటి లేని రాసులు నశించిపోవును. పాపముల యొక్క రాశి, నువ్వు పాపం అనుభవించవలసిన ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే అవి పెద్ద పెద్ద కొండలుగా ఉన్నాయి. అలాంటి కొండలన్నీ కూడా నశించిపోతాయి, పాపపు కొండలు. మానవులు శివనామమును ఉచ్చరించిన వెంటనే బ్రహ్మహత్య మొదలగు పాపములు సాటి లేని రాసులు నశించిపోవును. అందువల్ల ముక్తి కలుగుతుందయ్యా. శివనామతరీం ప్రాప్య సంసారాబ్దిం తరంతి ఏ సంసారమూల పాపాని తాని నశ్యంత్య సంశయం. శివనామం అనేటువంటి పడవతో సంసార సముద్రమును దాటే వారి యొక్క సంసార కారణములైన పాపములు నశించుననుటలో సందేహము లేదు. ఈ శివనామము అనేటువంటి ఓడ ఎక్కినట్టయితే ఈ సంసారము అనేటువంటి సముద్రం దాటడంలో ఎన్ని కారణములైన పాపములున్నా అవన్నీ కూడా నశించిపోతాయి, అందులో అనుమానం లేదు.
సంసారమూలభూతానాం పాతకానాం మహామునే సంసారమూలభూతానాం పాతకానాం మహామునే శివనామకుఠారేణ వినాశో జాయతే ద్రవం. ఓ మహర్షులారా, ఈ సంసారమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశనము పొందును. కుఠారము అంటే గొడ్డలితో కొట్టే చెట్లను ఏ విధంగా నశించిపోతాయి. సంసారం అనేటువంటి వృక్షమును మనం ఈ పాపరాశిని పోగొట్టుకోవాలంటే పరమేశ్వరుడు అనేటువంటి శివనామం అనేటువంటి గొడ్డలి ఉండాలి. శివనామామృతం పేయం పాపదావానరాధితై పాపదావాగ్ని తప్తానాం శాంతిస్తేన వినానహి. పాపము అనే దావాగ్ని చేత పీడితులైన మానవులు శివనామము అనే అమృతమును పానము చేయవలను. పాపమనే దావాగ్ని చేత సంతృప్తులైన వారికి శివనామము లేనిచో శాంతి లేదు. అది శివేతి నామ పీయూష వర్షధారా పరిప్లుత సంసారదవ మధ్యేపి న శోచంతి కదాచన. శివనామం అనే అమృత వర్షధారణ చేతరిసిన మానవులు సంసారం అనే దావాగ్ని మధ్యలో ఏనాడూ దుఃఖించరు. నిప్పులు సంసారం అనే దావాగ్ని మధ్యలో ఉన్న ఎన్ని కష్టములు వచ్చినా వారికి దుఃఖం కలగదు. ఎందుచేత శివేతి నామ పీయూష వర్షధార పరిప్లుత. శుభ్రంగా ఆ అమృతధారలో తడిసినటువంటి వాడికి, నామధారంలో తడిసినటువంటి వాడికి ఎన్ని కష్టములు సంసారం మధ్యలో వస్తాయి. అంటే సరిగ్గా మధ్యలో యవ్వనం అయిపోగానే కష్టాలు మొదలవుతాయి, యవ్వనంలోనే కష్టాలు మొదలవుతాయి. కాబట్టి అటువంటి కష్టాలున్నా వాటిని అన్నింటినీ ధైర్యంతో ముందరికి వెళ్తాడు. ఆ కష్టములు ఏవి కూడా వారిని బాధించవు. శివనామ్ని మహద్భక్తిర్జాత ఏషాం మహాత్మనాం తద్విధానం తు సహసా ముక్తిర్భవతి సర్వదా. శివనామమునందు గొప్ప భక్తి కలిగినటువంటి మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభించును. అనేక జన్మభిర్యేన తపస్తప్తం మునీశ్వర శివనామ్ని భవేద్భక్తి సర్వపాప హారిణి. ఓ మునిశ్రేష్ఠ అంటే సౌనకాది మహాములారా, అనేక జన్మలు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామందు భక్తి కుదురును. ఓ మునిశ్రేష్ఠ, అనేక జన్మలు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టేటువంటి శివనామం నందు భక్తి కుదురును. యస్యా సాధారణ శంభునామ్ని భక్తి అఖండితా తస్యైవ మోక్ష సులభో నాణ్యశేతిమతిర్మమ. ఎవరికి శివనామమునందు అతిశయించిన నిరంతర భక్తి ఉంటుందో వాడికి మాత్రమే మోక్షము సులభమగును, ఇతరులకు దుర్లభము అని నా అభిప్రాయము. కృత్వాప్యనేక పాపాని శివనామ జపాదరః సర్వపాప వినిర్ముక్తో భవత్యేవ న సంశయ. అనేక పాపములు చేసినప్పటికీ కూడా శివనామ జపమునందు ఆదరము కలవాడైనచో అతడు పాపములన్నింటి నుండి విముక్తుడగుటలో సందేహం లేదు. రావణాసురులాగా అనేక పాపాలు చేసేసిన ముక్తుడవుతాడు. రావణాసురుడికి ముక్తిగా అయిందా? రామచంద్రమూర్తితో యుద్ధం చేసి తర్వాత శాపాన్ని వదులుచుకున్నాడు. కానీ వాడి మధ్యలో ఉన్నటువంటి పాపముల యొక్క భావనలు ప్రక్షాళన అవుతే కానీ వాడికి ముక్తి రాలేదు. ఆఖరిలో తెలుసుకున్నాడు, రామా నీ చేతిలో చవాలనే ఇన్ని చేశాను నేను అన్నాడు. అలాగే అనేక పాపములు చేసిన వాడిను శివనామ జపమును లో ఆదరము కలవాడి ఉండాలి. ఆ నామము యొక్క మహత్యము తెలుసుకొని ఏ నామాన్ని పట్టుకున్నామో ఆ నామమునకు ఆధారభూతుడైనటువంటి వాడి యొక్క సర్వజ్ఞతను తెలుసుకొని తాను అందులో భాగమనే మా జ్ఞానాన్ని కలిగిన వాడికి తప్ప ముక్తి రాదు. ఇది ఎప్పుడూ అక్కడ ఉంటుందండి. కృష్ణ టిక్కెట్ ఉన్నట్టుగానే మనకి స్వర్గంలోకి కానీ ముక్తి పొందడానికి కానీ టిక్కెట్ ఏమిటంటే మనం నిష్కామమైనటువంటి శరణ్యాన్ని పొందాలి భగవంతుడి దగ్గర. ఆయన దగ్గర ఉంటే మనకి ఇది కలుగుతుంది అది కలుగుతుందని కూడా అనుకోకూడదు. కాబట్టి అనేక పాపములు చేసిన వాడైనను శివనామ జపమునందు ఆదరము కలవాడైనట్లయితే అతడు పాపములన్నింటి యందు విముక్తులగునుటలో సందేహము లేదు. భవంతి భస్మాసాద్ వృక్షా దవదగ్ధ యథావనే తదా తావంతి దగ్ధాని పాపాని శివనామతః. అడవిలోని వృక్షములు దావాగ్నిలో భస్మమగు అయ్యే విధముగా పాపములన్నీ శివనామం వలన దగ్ధమగును. అది
దావాగ్ని వచ్చిందంటే చెట్లన్నీ ఒకేసారి కాండవ వనదహనంలాగా అలా కొట్టుకుపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అడవులు కాలిపోతూ ఉంటాయి. అలా కాలిపోతాయి. ఏమిటి పాపములన్నీ కూడా భవంతి భస్మాసాదృక్ష దవదగ్ధా యథావనే తథా తావంతి దగ్ధాని పాపాని శివనామతః యో నిత్యం భస్మ పూతాంగ శివనామ జపాతరః సంతరత్యేవ సంసారం సుఘోరమపి సౌనక. ఓ సౌనక మహాముని, నిత్యము విభూతిని ధరించి ఆదరముతో శివనామమును జపించేటువంటి వ్యక్తి ఘోరముకు సంసార సముద్రమును నిశ్చయముగా దాటివేయును. అది ఆ విధంగా విభూతిని ధరించి భగవన్నామాన్ని జపించి రుద్రాక్షను ధరించి ఉంటే ధరిస్తూ ఉండాలి. అందువలన వాడు తప్పకుండా ఈ సంసారం అనేటువంటి ఘోరారణ్యం నుండి, మహాసముద్రం నుండి రక్షించబడతాడు. బ్రహ్మస్వహరణం కృత్వా హత్వాపి బ్రాహ్మణాన్ బహూన్ న లిప్యతే నరః పాపై శివనామ జపాదరః. ఓహో, ఓ మునీశ్వరులారా, బ్రాహ్మణుల సొమ్మును అపహరించుట, అనేక బ్రాహ్మణులను సంహరించుట ఇత్యాది పాపములు శివనామము అను ఆదరముతో జపించు వారిని స్పృశించవు. అలా జపించేటువంటి వాడికి ఈ పాపములు అంటవు. అంటే ఆ పాపాలు మానేయాలి చేయడం. ఆ నామ మహిమది. ఇంక వాటి మీద విరక్తి చేయడం అలాంటి వాడు. ఏవో ఉంటారు కొంతమంది, తెలియక చేసిన పాపాలు, అజ్ఞానంతో చేసిన పాపాలు, అహంకారంతో చేసినటువంటి పాపాలు, అవన్నీ కూడా అంతేగాని తప్పు చేసేసి శివనామం చేసి తప్పు ఇంకా చేస్తూ ఉంటే కుదరదండి. మానేయాలి ఆ పూటకి. ఇంకా ఆ పూటకంటే ఆ జీవితానికి మానేయాలి. విలోక్య వేదాన్ అఖిలాన్ శివనామ జపః పరం సంసారతారణోపాయ ఇది పూర్వైర్వినిశ్చితః. పూర్వ విద్వాంసులు వేదములన్నింటినీ పరిశీలించి శివనామ జపము సంసారమును తరింపు చేయు గొప్ప ఉపాయమని తేల్చి చెప్పినారు. పండితులందరూ కూడా నిర్ణయించారు. వేదాంగములు చదివిన వారంతా కూడా అన్నిటికంటే సాహిత్యాన్ని ఇప్పించేటువంటిది ఏమిటంటే శివనామ జపము ఈ సంసారం నుండి తరింపచేసేటువంటిది అని నిశ్చయము చేశారు. కిం బహూక్త్యా మునిశ్రేష్టా శ్లోకేనైకేన వచమ్యహం శివనామ్నో మహిమానం సర్వపాప హారినం. ఓ మునిశ్రేష్ఠులారా, ఎక్కువ మాటల వలన లాభము ఏమి? పాపములన్నింటినీ హరించు శివనామం యొక్క మహిమను ఒకే శ్లోకంలో నేను చెప్పేదను. ఎందుకయ్యా, నేను ఈ మాట ఒక్క మాట చెప్తాను వినండి. ఆ శ్లోకం అది ఒక్కటి చెప్తాను, అది వినండి. చెప్పేదను. పాపానాం హరణే శంభోర్ నామ్న శక్తిర్హి పావని శక్నోతి పాతకం తావత్ కర్తుం నాపి నరః క్వచిత్. ఓహో, శివనామమునకు ఎన్ని పాపములను హరించి పావనం చేయి శక్తి కలదో అన్ని పాపములను నరుడు ఎక్కడైనను చేయజాలడు. అది శివనామానికి ఎంత పాపం చేసినా హరింపజేసే శక్తి ఉంది. అయితే మానవుడు అన్నవాడు అన్ని పాపాలు చేయలేడు. ఇంకా ఎన్ని పాపములు చేసినా వాటిని అన్నిటినీ హరించి వేస్తుంది. ఇంకా పాపములు చేసినా హరిస్తుంది, కానీ వీడు చేయడానికి వీడి పాపాలు ఉండవు. అంత ఘోరమైనటువంటి పాపాలను కూడా నశింపచేసి నిన్ను తరింపచేసేటువంటి శక్తి ఆ నామానికి ఉన్నది. ఇందులో కొంచెం ఎగ్జాజరేషన్ అని మనకి అనిపిస్తుందేమో, కానీ అనుభవజ్ఞులైనటువంటి వేదవేత్తలు చెప్పినటువంటి మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని పాపములను నరుడు ఎక్కడా చేయలేడు. శివనామం ఏ పాపానైనా హరిస్తుంది, ఎన్ని రకాల పాపాలైనా హరిస్తుంది. నామం మొదలుపెట్టావు, నువ్వు పాపం చేయవరా నాయన అంతే, అక్కడి నుంచే నీ పాపాలు దగ్ధమైపోతూ ఉంటాయి. శివనామ ప్రభావేన లేభే సద్గతిముత్తమాం ఇంద్రజుమ్న నృప పూర్వం మహాపాప పురామునే. ఓ మహర్షి, పూర్వము మహాపాపియకు ఇంద్రజుమ్న మహారాజు శివనామం యొక్క ప్రభావం చేత ఉత్తమముకు పుణ్యలోకమును పొందెను. గజేంద్రుడి పేరు కూడా ఇంద్రజుమ్నుడే. తదా కాచిత్ ద్విజయోష సౌమునే
బహుపాపిని శివనామ ప్రభావేన లేభే సద్గతిముత్తమాం. ఓ మహర్షి, అనేక పాపములను చేసిన ఒకానొక బ్రాహ్మణ స్త్రీ శివనామ మహిమ చేత ఉత్తమగతిని పొంది ఉన్నది. శివనామ ప్రభావేన లేభే సద్గతిముత్తమం ఇత్యుక్తం వో ద్విజశ్రేష్ఠ నామ మాహాత్మ్యముత్తమం శృణుధ్వం భస్వమాహాత్మ్యం సర్వపావన పావనం. ఓహో ద్విజశ్రేష్ఠులారా, మునీశ్వరులారా, ఇంతవరకు మీకు నామమహిమని చెప్పితేనే పవిత్రము చేయు వాటిని కూడా పవిత్రము చేయు వాటిని కూడా పవిత్రం చేసే భస్మ మహిమను వినుడు. ఇలా ఈ పైన భస్మం యొక్క మహిమ చెప్తాను, వినండి. ఇత్యుత్తం వో ద్విజశ్రేష్ఠ నామ మాహాత్మ్యముత్తమం శృణుధ్వం భస్మ మాహత్యం సర్వపావన పావనం. ఇలా నామమహత్యం చాలా గొప్పది, దాన్ని కూడా పరమ పవిత్రం చేసేటువంటిది విభూతి మహత్యం. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సాధ్య సాధనఖండే శివనామ మాహాత్మ్యం వర్ణనం నామ త్రయోవింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో శివనామ మాహత్యము యొక్క వర్ణనము అనేటువంటి 23వ అధ్యాయము ముగిసినది. అధ చతుర్వింశోధ్యాయ భస్మధారణ వర్ణన. భస్మధారణ వర్ణన దీన్ని కూడా అద్భుతంగా తీరుబడిగా రేపటి రోజున చెప్పుకుందాం. ఓం తత్సతు. ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సతు. హర హర మహాదేవ శంభో శంకర శివాయ గురువే నమః.